హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారీ యూట్యూబర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 2 పవర్మాటిక్ చైన్సా మిషన్స్ అయితే ఈరోజు వచ్చాయి. ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేమో ఐరన్ కింగ్ 22 ఇంచెస్ చైన్. ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 74cc అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 58cc ఐరన్ కింగ్ కంపెనీ. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసేది పవర్మాటిక్ 58cc అనమాట. మన దగ్గర బ్రష్ కట్టర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, పవర్ బిల్ట్ అండ్ పవర్మాటిక్. ఇది వచ్చేసి 2 స్ట్రోక్ 52cc అండ్ ఆల్సో ఇది 4 స్ట్రోక్ 40cc, సారీ 39cc, రైట్. ఇది 39cc అనేది 4 స్ట్రోక్లో చాలా పెద్దది. మ్యాక్సిమం 25-35cc వాడుతూ ఉంటారు. కాకపోతే 39cc అనేది ఇంజన్ అనేది కెపాసిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో నీకు మైలేజ్ కూడా ఇది చాలా ఎక్కువ ఇస్తుంది దీంతో పోల్చుకుంటే. ఎందుకంటే సీసీ తక్కువ ఉంది కాబట్టి మనకి మైలేజ్ అనేది ఎక్కువ ఇవ్వడానికి చాయిసెస్ ఉన్నాయి. ఇంకొకటి లోడ్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి దేనికి ఎక్కువ ఉంటుందని అంటే పవర్మాటిక్లో ఎక్కువ ఉంటుందన్నమాట. పవర్మాటిక్ 2 స్ట్రోక్లో ఎక్కువ ఉంటుంది లోడ్ క్యారింగ్ కెపాసిటీ, రైట్. రైట్ గైస్, ఇది అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపిస్తా, రైట్. ఇది అనేది ఫుల్ ప్యాకింగ్లో ఇన్ కేస్ మీరు 2 ఆర్డర్ ఇచ్చారంటే డైరెక్ట్ ఇదే ప్యాకింగ్లో మీకు వచ్చేస్తుంది. లేదు సింగిల్ పీస్ ఆర్డర్ ఇస్తే కనుక నేను సపరేట్ ప్యాకింగ్ అనేది చేయాల్సి వస్తుంది, రైట్. ఇంకొకటి సింగిల్ పీస్లో ఏమవుతుందంటే మనకి ఇది గైడ్ బార్ ఉంటుంది కదా, గైడ్ బార్ అనేది ప్యాకింగ్ అనేది ఇబ్బంది అవుతుంది, రైట్ గైస్. ఇంకొక విషయం ఏంటంటే మనం జస్ట్ 4 స్ట్రోక్ మిషన్స్ అనేవి ఎక్కువ సేల్స్ అయితే చేస్తూ ఉంటాం, మైలేజ్ ఎక్కువ కాబట్టి, రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ 4 స్ట్రోక్ మిషన్స్ అమ్మినవన్నమాట. ఇవన్నీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎన్ని సేల్స్ అనేది చేస్తున్నామో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి 2 కూడా మేమైతే 4 స్ట్రోక్ మిషన్స్ అమ్మినవన్నమాట, రైట్. ప్రజెంట్ అయితే ఇది అన్బాక్సింగ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. రైట్ గ్యాస్, ఇది వచ్చేసి 2 మిషన్స్ అనమాట. 2 మిషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తారు కదా, ఇది మన పేరు, ఇది మన విలేజ్ చారీ వలిగొండ. సింగిల్ కాటన్ అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కేసు మనకైతే సెండ్ చేయడం అయితే జరిగింది. ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. మేబీ నేను ఎస్విఆర్సి తెలుగు టెక్లో అన్బాక్సింగ్ వీడియో అనేది పోస్ట్ చేసి ఉంటా, నాకు ఐడియా లేదు. కాకుంటే ఈ మిస్టర్ చారీ యూట్యూబర్లో అయితే ఫస్ట్ టైం అనేది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము, రైట్ గైస్. ఇక్కడ ఇది వచ్చేసి లైట్గా డ్యామేజ్ అయితే వచ్చింది, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఇక్కడక్కడ చేస్తూ ఉంటారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందుకి ఇక్కడ ఇవి క్యాప్స్ అనేవి రాకుండా ఉండేసరికి ఇటు సైడ్ మనకి ఇది హోల్డ్ చేసుకొని బయటికి అయితే వెళ్ళిపోయేది అనమాట, రైట్ గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 గైడ్ బ్యార్లు అయితే ఇచ్చారు 22 ఇంచెస్వి. అండ్ ఆల్సో మనకి చైన్సా మిషన్స్ అయితే ఇచ్చారు 2, రైట్ గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పవర్మాటిక్ మిషన్ సంబంధించి 2 58cc మిషన్స్ అయితే మనం ఆర్డర్ ఇచ్చాము, వచ్చాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒకటి అండ్ ఆల్సో ఇది ఒకటి, రైట్ గ్యాస్. ఇది ఎంఆర్పీ వచ్చేసి 10,125 రూపీస్ అయితే ఉంటుంది. నేను జనరల్గా మీకైతే చాలా తక్కువ ధరలో మీకైతే ఈ చైన్సా మిషన్స్ అయితే సేల్ అయితే చేస్తాను, హోల్సేల్ రేట్లో అయితే ఇస్తాను, రైట్ గ్యాస్. ఇప్పుడు మీకు ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. అన్బాక్సింగ్ చేసి నీకు చూపిస్తాను. హలో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ఇంకొకటి మీకు వర్కింగ్ వీడియో కావాలంటే మీకు ఖచ్చితంగా నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకోసం ఖచ్చితంగా ఆన్ ఫీల్ వర్కింగ్ వీడియో మీకైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలాంటి ఒక బ్యాగ్ అయితే వస్తుంది. ఈ బ్యాగ్ దేనికంటే ఇది
టూల్ కిట్ అనమాట. ఇంకొకటి ఇలాంటి ఒక బుక్ అయితే వస్తుంది, జస్ట్ మాన్యువల్ బుక్ అనమాట. రైట్, ఇది వచ్చేసేమో చైన్ అనమాట, ఏదైతే మనకి ట్రీ కట్ చేస్తుందో ఆ చైన్ అనమాట. ఇది వచ్చేసి క్లచ్ కవర్, ఇది సైడ్కి బిగించాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళాక చూశారు కదా మీరు, ఇది గైడ్ బార్. ఆ గైడ్ బార్ అనేది ఫిక్స్ అనేది దీనికైతే ఫిక్స్ అయితే చేస్తాము. ఇది తీస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మిషన్ గురించి నేను కొంచెం లాస్ట్ చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా చైన్ చూపిస్తున్నాను, అండ్ ఆల్సో ఇక్కడ టూల్ కిట్ అయితే చూపిస్తాను. టూల్ కిట్లో అసలు ఏమేమి వచ్చాయి ఒకసారి అయితే చూడండి. రైట్, ఒకటైతే మనకి గార్డ్ వస్తుంది. ఈ గార్డ్ దేనికనంటే ఇట్లా ముళ్ళు లెక్క ఉంటుంది, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. అది దేనికనంటే మిషన్కి ముందు ఫిట్ ఏం చేయాలి, ఎక్కడ ఫిట్ చేస్తారనేది వీడియో ఎండింగ్లో చెప్తా, అక్కడి నుంచి అయితే మీరు చూడండి. రైట్, ఇది దేనికోసం అని అంటే మన మిషన్ డైరెక్ట్గా వెళ్ళి ఆ చెట్టుకు తాకకుండా ఇది అనేది మనకి బేర్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 నట్స్ అయితే వచ్చాయి, 2 స్క్రూస్ అయితే వచ్చాయి. 2 స్క్రూస్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ గార్డుకి సంబంధించి ఇది ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనకి టూల్ కిట్లో అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ నట్స్ వచ్చేసి మనకి గైడ్ బార్ అనేది ఫిట్ చేయడానికి నట్స్ అనేది యూజ్ అవుతాయి. రైట్, ఇది వచ్చేసి ప్లగ్ స్పానర్ అనమాట. ఈ ప్లగ్ స్పానర్ ఒక సైడ్ వచ్చేసి మనకి గైడ్ బార్ ఫిట్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో ఇంకో సైడ్ వచ్చేసి మనకి ప్లగ్, ఏదైతే స్పార్క్ ప్లగ్ ఉంటుందో స్పార్క్ ప్లగ్ అనేది రిమూవ్ అయితే చేసేయడానికి మనకైతే ఎదుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో ట్యాంక్ అనమాట, పెట్రోల్ ట్యాంక్. దీంట్లోని క్వాంటిటీ చూపిస్తారు, ఆ క్వాంటిటీ తగ్గట్టు మనం పెట్రోల్ ప్లస్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవచ్చు అనమాట. మీకు పెట్రోల్ ఆయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి, పెట్రోల్ ఎంత కలపాలి, ఆయిల్ ఎంత కలపాలి, మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఆల్సో వీడియోలో కూడా మీకైతే పెట్రోల్ ఎంత కలపాలి, ఆయిల్కి ఎంత కలపాలి అనేది నీకైతే వీడియోలో చెప్పాను. రైట్, కొద్ది వీడియో ఎండ్లో చూడండి. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మిషన్ అనమాట. మనకైతే ఈ పవర్ మ్యాటిక్లో ఈ గోల్డెన్ ఫినిష్ కనిపిస్తుంది కదా, ఈ గోల్డెన్ ఫినిష్ అనేది నాకైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. రైట్, ఇది వచ్చేసేమో ఆయిల్ ట్యాంక్ అనమాట. ఆయిల్ ట్యాంక్, ఇంకోటి పెట్రోల్ ట్యాంక్ అనేది ఉంటుంది. రైట్, ఇక్కడ గోల్డెన్ ఫినిష్ కనిపిస్తుంది కదా, ఇది నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. నాకు నచ్చేది ఈ విషయం ఏంటంటే దీంట్లో గోల్డెన్ ఫినిష్. ఇంకొకటి ఏంటంటే నేను ఇంతవరకు నియర్లీ ఒక 50-100 మిషన్స్ అనేది అమ్మొచ్చు అనమాట, 50 to 100 అమ్మొచ్చు. ఇంకోటి మనకి ఇంతవరకు అయితే రిమార్క్ అయితే రాలేదు. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ ఫిట్ చేయాలనేది మీకు అయితే డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అనేది ఫిట్ చేయాలి. ఈ స్క్రూస్ అనేవి 2 స్క్రూస్ అనేవి ఇక్కడ ఫిట్ చేసి టైట్ చేయాలన్నమాట. మనకి ట్రాన్స్పోర్ట్లో బాక్స్ డ్యామేజ్ అయితే అని మనకి ఇదైతే ఫిట్ చేయరు. మనం ఎప్పుడైతే సేల్ చేస్తామో లేదంటే ఆన్ ఫీల్డ్లో మనం అది ఫిట్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవాలి. రైట్ గ్యాస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో క్లచ్ కవర్ అనమాట. క్లచ్ మీద ఇలా కవర్ చేయడానికి అయితే ఉంటుంది. ఇంకొకటి ఇది గైడ్ బార్ అనేది ఫిట్ చేయడానికి ఉంటుందన్నమాట. గైడ్ బార్ వచ్చేసి దీనికే ఫిట్ అవుతుంది. ఈ 2 నట్స్ ఇచ్చారు కదా, ఈ 2 నట్స్ దేనికోసం అనే మీకు అయితే డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిట్ చేయడానికి అనమాట. గైడ్ బార్ అనేది ఫిక్స్ చేసి మనం ఇదైతే ఫిట్ అయితే చేయాలి. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్లగ్ స్పానర్. నీకు ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ ఇక్కడ ఒక సైడ్ వచ్చేసేమో ఇవి టైట్ చేసుకోవడానికి, ఇంకో సైడ్ వచ్చేసేమో మనం ప్లగ్ టైట్ చేసుకోవడానికి, ప్లగ్ లూజ్ అయితే టైట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్క్రూ అనేది టైట్ లూజ్ చేసుకోవడానికి ఇదైతే ఉంటుంది. ఈ స్క్రూ అసలు దేనికి అని మీకు అయితే డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. రైట్, ఈ స్క్రూ దేనికోసం అని అంటే ఈ నాబ్ అనేది మనకి గైడ్ బార్కి అనేది ఫిక్స్ అవుతుంది. గైడ్ బార్ అనేది బయటికి లోపలికి వెళ్ళడానికి అయితే ఉంటుంది. చైన్ టైట్ లూజ్ చేయడానికి అయితే మెయిన్గా ఇదైతే యూజ్ అయితే అవుతుంది. రైట్, ఈ చైన్ టైట్ లూజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మీకోసం సపరేట్గా స్పెషల్గా వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసేమో ఆయిల్ ట్యాంక్. ఇది చైన్కి సప్లై అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఇంజన్లో అనుకొని మంచి ఆయిల్ అయితే పోయడానికి ట్రై చేస్తుంటారు. రైట్, ఇది అవసరం లేదు. ఆల్రెడీ యూజ్డ్ ఆయిల్ అనేది దీంట్లో పోసుకోవచ్చు. పోసి మనం చైన్కి సప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది పెట్రోల్ ట్యాంక్ అనమాట.
ఈ పెట్రోల్ ట్యాంక్లో మనం 1/2 లీటర్ పెట్రోల్ కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో. మనం అప్రాక్సిమేట్లీ 1/2 లీటర్ అనుకోవచ్చు. ఈ 1/2 లీటర్ దానికి మనకు 40 ml ఆయిల్ ప్యాకెట్స్ దొరుకుతాయి. 40 ml ఆయిల్ ప్యాకెట్స్ అనేది వేయాలి ఫస్ట్ అయితే, రైట్. లేదంటే 2.5 లీటర్ బాటిల్ ఉంటుంది కదా, దాని నిండా పెట్రోల్ తీసుకున్న తర్వాత ఇట్లాంటి ప్యాకెట్స్ అనేది ఒక 5 అనేది వేయచ్చు. ఈ ఆయిల్ ప్యాకెట్ అనేది ఒకటి ఎక్కువ వేసినా పర్లేదు, కానీ ఒకటి తక్కువ వేస్తే ఏంటంటే మనకి బోర్ పిస్టన్ పోవడానికి అయితే మ్యాక్సిమం చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జోష్ చూస్తున్నారు కదా, జోష్ 2T ఆయిల్ ప్యాకెట్ అయితే వాడుకోవచ్చు. ఇక్కడ సాగర్ కంపెనీ వాళ్ళది. ఇది వచ్చేసి ఎంఆర్పి మనకి 19 రూపీస్ ఉంటుంది. నేను డైరెక్ట్గా కస్టమర్స్కి 10 రూపీస్కి ఇచ్చేస్తాను. ఇంకొకటి దీంట్లో మనకి ప్యాకేజ్ ఉంటుంది. 30 ప్యాక్స్ ఉంటాయి ఒక పౌచ్లో. ఆ 30 ప్యాక్స్ మనకి అరౌండ్ 300 అయితే పడుతుంది. కాకుంటే ఏంటంటే నేను హోల్సేల్గా 270కి ఇచ్చేస్తాను అనమాట. 270, 280 ఇచ్చేస్తాను అనమాట, రైట్. నేను జనరల్గా అన్ని హోల్సేల్ రేట్కే ఇచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సాగర్ ఆయిల్ ప్యాకెట్. నీకు దీంట్లో పెన్ వస్తుందన్నమాట, రైట్. ఇంకో విషయం ఏంటంటే ఈ కాటన్లో ఒక్కో కాటన్లో 18 ప్యాక్స్ అయితే వస్తాయి, రైట్. డైరెక్ట్గా కాటన్ కూడా మేమైతే సెల్ అయితే చేస్తాం ఇక్కడ నుంచి, రైట్. మనకి బాక్స్లో ఇవన్నీ ఐటమ్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మెషిన్, చైన్, క్లచ్ కవర్, స్పానర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. గైస్, మీకు హోల్సేల్గా మీరు సేల్ చేసుకుంటా అంటే, మీకు షాప్ ఉందని అంటే నేను డైరెక్ట్గా మీకు విజిటింగ్ కార్డ్ అనేది నేను చూసి ఎన్ని సేల్ చేస్తా చూసి మీకైతే డైరెక్ట్గా హోల్సేల్ రేట్కి అయితే నేను మెషిన్స్ అనేవి మీకు ట్రాన్స్పోర్ట్కి అయితే ఇస్తాను అనమాట, రైట్. లేదు మేము పర్సనల్ యూజ్ కోసం అనుకున్నా కానీ నేను పర్సనల్ యూజ్ కోసం సింగిల్ పీస్ కూడా పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు టోటల్ అమౌంట్ అనేది సెండ్ చేయాలి. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఎట్లా మీరు సెండ్ చేయాలన్నమాట. నేను కొరియర్లో మీకైతే మిషన్స్ అనేవి పంపిస్తాను అనమాట, రైట్ గైస్. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.